నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో 65 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి చేతుల మీదుగా టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి సీఎం చంద్రబాబు నాయుడు అనుభవంతో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్లు, విద్యుత్ దీపాలు లేని దుస్థితి ఎంతో చూశామని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనలో వెనుకబడిన ప్రాంతాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, గతంలో ఇక్కడి ప్రజలు వర్షాకాలంలో ఎదుర్కొన్న ఇబ్బందులను స్వయంగా చూసి ఇచ్చిన మాట ప్రకారం నిధులు మంజూరు చేశామన్నారు. నేడు ఈ నాణ్యమైన సీసీ రోడ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం సంతృప్తిని ఇస్తుందని తెలిపారు. అనంతరం గ్రామంలో రీసర్వేలో భాగంగా అర్హులైన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ఎంపీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఎలక్షన్ ముందు నేను మీ అందరి దగ్గరికి వచ్చి కొన్ని పనులు చేస్తానని చెప్పడం జరిగింది. వాటి శంకుస్థాపనలకు, పూర్తయిన వర్కులకి, ఓపెనింగ్ కి, అలాగే మన భూమి మన హక్కు అనే నిదానంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతన్నలకు అందిస్తున్న పాస్ పుస్తకాల కార్యక్రమం లాగా లేదు, అయినా ఇదొక పండగ వాతావరణంలో చేయమన్నారు. ఇది అలాగే ఉంది. ఈరోజు చూస్తుంటే ఈ కార్యక్రమానికి మన కోవూరు కాన్స్టిట్యున్సీకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, గత 5 సంవత్సరాల్లో తట్ట మట్టి కూడా వేసుకోలేని రోడ్లు ఎన్నో ఉన్నాయి. ఇందుకూరుపేట మండలంలో మనం ఆగిపోయిన రోడ్లు ఎక్కడెక్కడైతే సగం చేసి వదిలేశారో అవన్నీ పూర్తి చేయడమే కాకుండా కొత్తగా మళ్ళీ మనం శాంక్షన్ చేయించుకున్నటివి అన్నీ కూడా ఈరోజు పూర్తి చేసుకోగలుగుతున్నామంటే అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్న చొరవతో. రాష్ట్ర పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా మీకు అందరికీ అందిస్తున్నాం. అందులో ఏదన్నా ఇబ్బందులున్న క్యూఆర్ కోడ్ ఉంది, దానివల్ల మీరు అన్ని తెలుసుకోవచ్చని కూడా చెప్తున్నాను. అలాగే నిన్ననే మనకి ఇంతకు ముందు 34,000 కోట్ల భారం విద్యుత్ ఛార్జీల వల్ల ప్రజల మీద గత ప్రభుత్వం వేస్తే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న 13 పైసలు యూనిట్ మీద కరెంట్ ఛార్జీలు తగ్గించడం జరిగింది. అలాగే ఆక్వా రైతులకి ఇది వరకు 3.5 రూపాయలు ఉంటే ఈరోజు 1.5 రూపాయకే యూనిట్ మీకు అందరికీ కరెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. మీలాగా మీ ఆడపడుచులాగా నన్ను ఎలా హక్కును నేర్చుకొని గెలిపించారో అదే మాదిరా మీ ఊరికి పనులు చేసి మీ రుణం తెచ్చుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ఈ జనం చూస్తుంటే ఎలక్షన్లు గుర్తుకొస్తున్నాయి. ఈ మధ్య కాలంలో దాదాపు 18 నెలలు అయింది మన ఎలక్షన్లు పూర్తి చేసుకొని, కానీ ఈరోజు ఆ పాత రోజులే గుర్తుకొస్తున్నాయి. ఈ జనం ఏందో నిజంగా కూడా చాలా సంతోషం. చెప్పాలంటే మన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి బాగలేకపోయినా మీ జనంతో మిమ్మల్ని అందరిని చూసి ఆ సంతోషానికి బాగైపోయినట్టు ఉంది. నాకు తెలిసి చాలా సంతోషం. ఈరోజు కొత్తూరు గ్రామం 2,50,00,000 కార్యక్రమాలు ఈరోజు శంకుస్థాపనలు ఉన్నాయి. అంటే పాస్బుక్లు ఇవ్వడం, ఇవన్నీ సంక్షేమం, అభివృద్ధి, ఈ రెండే మనకి తెలుగుదేశం పార్టీకి. ఈ రెండింటితోనే మనం ముందుకు పోతున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏది కూడా ఆపకుండా సూపర్ 6 అనేది సక్సెస్ చేయడం కూడా, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ముందుకు తీసుకుపోతున్నాడు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు. ముందుకు ఇంకా కూడా మంచి రోజులు ఉన్నాయి. ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది, ఎవరు కూడా మనము చంద్రబాబు నాయుడు గారినే గెలుచుకొని మనం ముందుకు పోవాలా అని కోరుకుంటున్నాను. ఇది ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాదు, కానీ మిమ్మల్ని అందరిని చూస్తుంటే చెప్పాలనిపిస్తుంది. జనం చూస్తుంటే
చాలా సంతోషం మిమ్మల్ని అందరిని చూసి. జాగ్రత్తగా ఇళ్ళకి పోండి, విపరీతమైన జనం, జాగ్రత్తగా పోండి ఇంటికి. అందరికి కూడా నమస్కారం, అభినందనలు. నమస్కారం. ఈరోజు కొత్తూరు గ్రామానికి విచ్చేసిన మా దైవం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే మా అమ్మ వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నాకు ఈ మొదలు రాజకీయ భిక్ష పెట్టిన నాకు దైవ సమానులైన వారికి నేను ఎప్పుడు నా కట్టె కాలే వరకు వారితోనే, వారి వెంటే నడుస్తానని, ఇంకా వేరే వైపు కన్నెత్తి చూడనని నేను మీ అందరి సాక్ష్యంగా నేను వాళ్ళకి చెప్పుకుంటున్నాను. సార్, మీరు పెట్టిన ఈ భిక్ష మీకు నేను పాదాభివందనాలతో మీకు చెల్లించుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. జాగ్రత్తగా ఇళ్ళకి వెళ్ళండి. డీజీపీ కళ్యాణ మండపం వారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వివాహాది శుభకార్యములకు శుభవేదిక దోనిపర్తి గిరిప్రసాద్ కళ్యాణ మండపం. అతిపెద్ద శుభవేదిక డీజీపీ కళ్యాణ మండపం. 1500 మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్, విశాలమైన ఏసీ డైనింగ్ హాల్, సువిశాలమైన కార్ పార్కింగ్, ఓపెన్ డిన్నర్ సౌకర్యం. వివాహములకు, నిశ్చితార్థములకు, బర్త్డే ఫంక్షన్లకు, సెమినార్ జరుపుకొనుటకు అనువైన ఏసీ ఫంక్షన్ హాల్. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. డీజీపీ కళ్యాణ మండపం, ఏసీ, కిసాన్ నగర్, మైపాడు రోడ్, నెల్లూరు.